Good morning, all. I am Mrs. Devi. I am teaching you English, especially Nenu Telugu people who are showing a lot of interest to practice English, to learn English. For them, I am teaching English. మీ అందరూ కూడా చాలా చక్కగా ఇంగ్లీష్ నేర్చుకోగలరండి. ఎందుకంటే ఇంగ్లీష్ అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. మన జీవితంలో మనము సెపరేట్ చేయలేనటువంటి భాగం అయిపోయింది. ఎందుకంటే ఇంగ్లీష్ గ్రోస్ ఇన్ దిస్ వరల్డ్. అలాంగ్ విత్ దట్ లాంగ్వేజ్ వీ ఆల్సో హ్యావ్ టు గ్రో. ఇంగ్లీష్తో పాటుగా మనం కూడా ఎదగాలి. ఇంగ్లీష్ని మనం కూడా చేజెక్కించుకోవాలి. మనం మన నిజ జీవితంలో ఆ ఇంగ్లీష్ని యూజ్ చేసుకోవాలి. ఈ రకంగా యూజ్ చేసుకునే భాగంగా నేను ఈ రకమైనటువంటి ప్రాక్టీస్ మీ అందరికీ నేర్పుతున్నాను. ఐఎమ్ మిస్సెస్ దేవి. ఐఎమ్ ఇంగ్లీష్ లెక్చరర్. I would like to teach you English in the simplest way possible. మన తెలుగు పీపుల్ అందరూ కూడా ఇంగ్లీష్ని చాలా చక్కగా ప్రాక్టీస్ చేస్తారు, చాలా చక్కగా మాట్లాడతారు. అందులో నేను కూడా మీకు సహాయం చేయడానికి తప్పకుండా ఉన్నాను, ఎప్పుడూ ఉన్నాను. మై డియర్ లెర్నర్స్ ఆఫ్ ఇంగ్లీష్, మై డియర్ తెలుగు పీపుల్ హూ ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్. మనం ఇంగ్లీష్లో ఒక విషయాన్ని కానీ, ఒక వ్యక్తిని కానీ, ఒక జరిగినటువంటి అంశాన్ని కానీ డిస్క్రైబ్ చేస్తూ ఉంటామన్నమాట. అదే ఇంగ్లీష్లో ప్రధానమైనటువంటి భాగం. మనం ఎప్పుడూ ఒక వ్యక్తి గురించి మాట్లాడతాం, లేకపోతే ఒక ప్రదేశాన్ని గురించి మాట్లాడతాం, లేకపోతే ఒక విషయము, ఆ జరిగినటువంటి అంశము, జరుగుతున్నటువంటి అంశము, లేకపోతే జరగబోయే అంశాన్ని గురించి మాట్లాడతాము. దాన్నే ఇంగ్లీష్లో యాక్షన్ అంటారు. యాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్. అదేవిధంగా మనము డిస్క్రైబ్ చేసేటటువంటి పర్సన్, మనం చెప్తున్నాము ఆ పర్సన్ గురించి. మనము జానకి గురించి చెప్తున్నాము. జానకి ఈజ్ ఎ హౌస్ వైఫ్. షీ హ్యాస్ 2 children. హర్ చిల్డ్రన్ ఆర్ స్టడీయింగ్ ఇన్ ఏ స్కూల్. ఎల్డెస్ట్ సన్ ఈజ్ స్టడీయింగ్ ఇన్ ఏ లోకల్ కాలేజ్ అండ్ సెకండ్ సన్ హీ ఈజ్ స్టడీయింగ్ ఇన్ ఏ స్కూల్. ఈ రకంగా మనము జానకి గురించి మాట్లాడుతున్నాము. జానకి cooks very well. She prepares all different dishes. She learns to prepare very good dishes. She makes her breakfast, lunch and dinner very tasty. జానకి గురించి మనం మాట్లాడుతూ, జానకి ఎంతమంది పిల్లలు ఉన్నారు, జానకి ఎట్లా వంట చేస్తుంది. జానకి ఈజ్ ఏ హౌస్ వైఫ్, బట్ షీ హ్యాస్ వెరీ గుడ్ స్కిల్స్ ఇన్ కుకింగ్. కుకింగ్లో ఆవిడకి చాలా మంచి స్కిల్స్ ఉన్నాయి అని మనం చెప్తున్నాము. జానకీస్ హస్బెండ్ ఈజ్ వర్కింగ్ ఇన్ ఏ కాలేజ్. జానకి భర్త ఒక కాలేజ్లో వర్క్ చేస్తున్నారు. జానకీస్ హస్బెండ్ ఈజ్ ఎ ఫిజిక్స్ లెక్చరర్ అండ్ జానకి హ్యాస్ బీన్ స్టేయింగ్ ఇన్ దిస్ టౌన్ ఫర్ ద పాస్ట్ 2 years. జానకి ఊర్లో 2 సంవత్సరాల నుంచి ఉన్నారు. జానకి ఈజ్ కుకింగ్ వెరీ వెల్. ఇక్కడ ఒక్క ప్రత్యేకమైన విషయాన్ని మీకు ఈరోజు నేను నేర్పించాలని అనుకుంటున్నాను. Janaki is cooking very well. Janaki cooks very well. Okay, that's very fine. Janaki has been staying in this town for the past 2 years. For 2 years. అనే విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటున్నాము. Janaki has been living or Janaki has been staying. Janaki has been staying in this town for 2 years. Has been మనం ఉపయోగించినప్పుడు అక్కడ వెర్బ్కి స్టేయింగ్, లివింగ్, ఐఎన్జీ ఫామ్ వస్తుందన్నమాట. అంటే మనము ఎన్ని సంవత్సరాల నుంచి జానకి ఈ ఊరిలో ఉంది అనే విషయాన్ని మనం తెలియచేయడానికి హ్యాస్ బీన్ ఉపయోగించాము. అంతేకాకుండా ఫర్ అనేటటువంటి ప్రిపోజిషన్ని కూడా ఉపయోగించాము. ఇదే విషయాన్ని మనం ఇంకో ఎగ్జాంపుల్లో కూడా తెలియచేయచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనము ఒక పని జరుగుతున్నది ఎంతకాలం నుంచో చెప్పటం గురించి హ్యాస్ బీన్ ఐఎన్జీ ఫామ్ని మనము యూజ్ చేస్తున్నాం అనమాట. జానకి హ్యాస్ బీన్ స్టేయింగ్ for 2 years. Janaki has been living in this town for 2 years. Janaki has been cooking for 2 hours. Janaki's son has been doing homework for 2 hours. Janaki అనేటటువంటి వ్యక్తి గురించి మనం చెప్పేటప్పుడు హ్యాస్ బీన్ లివింగ్ ఫర్ 2 years. జానకీస్ సన్ హ్యాస్ బీన్ డూయింగ్ హోంవర్క్ ఫర్ 2 years అనే విషయాన్ని మనము చెప్తూ మనం ఒక క్రొత్త విషయాన్ని కూడా నేర్చుకున్నాము. ఈ క్రొత్త విషయం ఏంటి? మనము హ్యాస్ బీన్తో పాటుగా ఐఎన్జీ కలిపినటువంటి వెర్బ్ ఫామ్ను ఉపయోగించుతూ ఎన్ని సంవత్సరాల నుంచో, ఎన్ని గంటల నుంచో ఒక పని జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నాము. ఇంకొకసారి మనం రివ్యూ చేసుకుందాము, రికాల్ చేసుకుందాము. జానకి ఈజ్ ఏ హౌస్ వైఫ్. షీ కుక్స్ వెరీ వెల్. She has been preparing lunch for 2 hours. Janaki has been
living in this town for 2 years. Janaki has been cooking for 2 hours. Janaki has been living in this town for 2 years. Janaki's son has been doing homework for 2 hours. Janaki's husband also has been working in the college for 2 years. Janaki has been staying for 2 years. సో ఈ రకమైనటువంటి సెంటెన్స్ కూడా మనము మన నిత్య జీవితంలో మనం ఒక వ్యక్తిని గురించి మాట్లాడేటప్పుడు డిఫరెంట్ ఇన్స్టాన్సెస్లో డిఫరెంట్ ఎగ్జాంపుల్స్లో మనము ప్రాక్టీస్ చేయడం ద్వారా ఇంగ్లీష్ని చాలా బాగా మనము యూజ్ చేయగలము. ఇంగ్లీష్ మనకి చాలా ఎక్కువ ఈజీగా ఒక విషయాన్ని ఎలా నేర్చుకోవాలో తెలియచెప్పేటటువంటి లాంగ్వేజ్ అన్నమాట. సో I appreciate your learning. I welcome you all to the future sessions also, and I request you all to please subscribe my channel, to please give a like, and to please comment in the comment box, and to please share this teaching video session to your friends. Thank you very much.